ఆలయాల్లో దుర్ఘటనలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే దేవాలయాల్లో పవిత్రతను కాపాడుతూ వారి మనోభావాలు దెబ్బతీయకుండా అభివృద్ధి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు చంద్రబాబు. సింహాచలం, తిరుపతి ఘటనలపై చర్చించారు. ఆలయాల్లో భక్తుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించారు చంద్రబాబు. ఇప్పటికే సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు 6 ఇంజనీర్లపై వేటు పడింది. వీరిలో 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది సర్కార్. మరోవైపు దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 200 వైదిక సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేయాలని సూచించారు. 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు చంద్రబాబు. దేవాదాయ భూముల్లో శాకాహార హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు ఆయన.